పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటిదాకా దేశంలో ఏ రాజకీయ నాయకునికి దక్కని అరుదైన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి లభించింది. పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన ముఖ్యంగా 3 నుంచి 4 అంశాల మీద సాగింది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు కలవనంత మందిని ఆయన స్పష్టంగా 6 నుంచి 7 మంత్రులను ఆయన కలవడం జరిగింది. రెండో అంశం వచ్చేసి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులను నేషనల్ మీడియా సాక్షిగా స్పష్టంగా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. ఆ అంశాన్ని చాలా స్పష్టంగా ఆయన మాట్లాడడం జరిగింది. హిందువులకు అండగా ఉండాలని చెప్పడం జరిగింది. మూడో అంశం వచ్చేసి కేంద్ర మంత్రులు ఇప్పటిదాకా కేంద్ర మంత్రులు మన వాళ్ళు ఢిల్లీకి పోతే వాళ్ళ అపాయింట్మెంట్ ఉంటేనే కలిసేది, కానీ అపాయింట్మెంట్ లేకుండా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వచ్చిందని తెలుసుకొని మరి ఎదురుగా వచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి ఏం పనులు కావాలో అని దగ్గరుండి అడిగిర్రు. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆదరణ, పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర స్థాయిలో ఎంత ఆదరణ లభించింది, ఆయన మీద ఎంత నమ్మకం పెరిగింది. దేశంలో ఇప్పటిదాకా ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ నాయకులే ఎదురుగా వచ్చి అపాయింట్మెంట్ ఇచ్చి ఏం కావాలి, మీ రాష్ట్రానికి ఏం అభివృద్ధి కావాలని అడుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ ఏం సాధించిండు అంటే ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి అయితే ఉండదని నేనైతే అనుకుంటున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని కలవడం ఢిల్లీలో అనేది హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చాలా మంది ఎగతాళి చేసారు, అసలు అపాయింట్మెంట్ దొరకదు మోడీకి, పవన్ కళ్యాణ్ ఏమో ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకొని పార్లమెంట్ హాల్లో 10 నిమిషాల పైన మోడీ గారు మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటంటే మోడీ పక్కన కూర్చొని ముచ్చట పెట్టే స్థాయి పవన్ కళ్యాణ్ గారిది. ఎన్ని విమర్శలున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం గురించి మోడీ గారికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు. గతంలోనే 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో ప్రయాణిస్తున్నారు కాబట్టి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం ఎట్లుంటుందో పార్లమెంట్ హాల్లోనే చెప్పిన వ్యక్తి మోడీ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్పిన ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా సౌత్ ఇండియాలో స్టార్ కంపెనీగా ఉపయోగించుకుంటారు. అదేవిధంగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి తనదైన శైలిలో గౌరవం పెంచుతున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిన్న మీటింగ్ అనేది ఆ కేంద్ర మంత్రులను కలవడం, మోడీ గారిని కలవడం, పలు రకాల అంశాలను మాట్లాడడం, దేశవ్యాప్తంగా కాకుండా బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడడం అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏందనేది అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి తెలుసు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్కన సెల్ఫీలు దిగడానికి ఏకంగా కేంద్ర మంత్రులు ఎగబడుతున్నారు, ఎంపీలు ఎగబడుతున్నారు, జాతీయ స్థాయిలో నాయకులు ఎగబడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తి అది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఏకంగా ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలందరికీ తను తాజ్ హోటల్లో విందివ్వడం జరిగింది మర్యాదపూర్వకంగా. చాలా మంది ఎంపీలు వచ్చిర్రు, యువకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యిండు. పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఎంపీలైనా సరే ఎంత స్థాయిలో ఉన్నా పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్న ఆస్తి ప్రజల కోసం పోరాటం చేసి నిస్వార్థంగా నిజాయితీగా ఉంటే ఎలాంటి గౌరవం దక్కుతుందో ఢిల్లీలో కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి లభిస్తున్న ఈ ఆదరణనే ఒక ఉదాహరణంగా మనం భావించవచ్చు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ముఖ్యంగా పిఠాపురం ప్రజలైతే గొప్ప నాయకుడిని ఎంచుకున్నారు. దేశంలో ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినంత పిఠాపురం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే తన కోసం కాకుండా ప్రజల కోసం ముందుండి మాట్లాడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదైతే ఈ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా రానున్న రోజులలో ఆయన ఢిల్లీ పర్యటన ఇంకా కేంద్రంతో ఉన్న సంబంధాల వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులైతే రాబోతున్నాయి. జై హింద్.